హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నానండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కొంచెం షాపింగ్ పనులు అవి ఉన్నాయన్నమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం అని చెప్పేసి అయితే వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. అండ్ ఇంకా తప్పకుండా మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఈరోజు మార్నింగ్ లేవగానే చెట్లకు అయితే నీళ్లు పట్టేస్తూ ఉన్నాను. సో ఈ మధ్య కొంచెం ఎండలు బాగా వస్తున్నాయి, అలాగే సడన్గా వర్షం వచ్చేస్తుంది అనమాట. బట్ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నేను రోజు మార్చి రోజు అయితే నీళ్లు పోస్తున్నాను చెట్లకైతేను. సో మనకైతే ఇంకా బయట ట్యాప్ ఏం లేదు కదా పైప్ పట్టే చెట్లకు పట్టడానికి, అందుకని చెప్పేసి ఇంకా లోపల నుండి నీళ్ళు అయితే తెచ్చి ఇంకా చెట్లకు అంతా పట్టాను. అండ్ ఇంకా బయట తులసి కోట ఒకటి పెట్టాం కదా, ఇంకా దానికి కూడా పోసేసి అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసాను అనమాట. అండ్ ఫస్ట్ లేచిన వెంటనే ఇంకా నాకు ప్రశాంతంగా చెట్లు కట్ట నీళ్ళు పోస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ బయట పక్షులు అరవడము, తర్వాత కోకిలలు అరవడము చాలా భలే ఉంటుందండి. పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. విలేజ్ వైబ్స్ వస్తూ ఉంటాయి మన ఇంటి దగ్గర ఎప్పుడు కూడాను. అండ్ నేను అప్పుడప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచేస్తూ ఉంటాను కదా, 4 o'clockకి 4:30కి అట్లా. అప్పుడైతే ఇంకా మంచిగా పక్షుల సౌండ్స్ అంతా వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మీకు అవి నేను బయట ఇంకెప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో తీసినప్పుడైతే మీకు ఆ సౌండ్స్ అన్నీ కూడా వినిపిస్తాను. ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా ఎంత టెన్షన్గా ఉన్న మైండ్ అయినా కూడాను కూల్ అయిపోతుంది అనమాట. సో అంత బాగుంటుంది మనకి ఇక్కడ ఇంటి దగ్గర అయితేను. సో ఇంకైతే కిచెన్లోకి వచ్చేసానండి. రాగానే ఇక్కడ పపాయ అయితే ఎక్కువ మాగిపోయింది, అంటే పండు మాగిపోయింది అనమాట. అంటే తెచ్చి కూడా ఒక 2 days అయిపోయింది. మేమైతే తినలేదు, అట్లనే పెట్టేసి ఉన్నాము. సో బాగానే ఉంది కదా అనుకున్నాం, కానీ ఎక్కువ మాగిపోయింది. అందుకని చెప్పేసి ఈరోజు మొత్తం కాయ అంతా కట్ చేసేస్తూ ఉన్నాను. నలుగురం ఉన్నాం కదా, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినేద్దామని చెప్పేసి. సో నేనైతే ఇక్కడ పిల్లలకి స్నాక్స్ కోసమని కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కట్ చేస్తుంటే కూడా అసలు జారిపోతుందనమాట, అంతా మాగిపోయింది. సో చూస్తున్నారు కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నిందనమాట. అండ్ పప్పాయ తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది, అండ్ జీర్ణశక్తి కూడా బాగా ఉంటుంది. అండ్ మనకి అదే డైజెషన్ అనేది బాగా అవుతుందన్నమాట, కడుపు అనేది బాగా క్లీన్ అవుతుంది. సో అందుకే పప్పాయ అనేది అప్పుడప్పుడు తింటూ ఉండాలి, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే కట్ చేసి స్నాక్స్కి అయితే కొన్ని వేసేసాను. అండ్ ఇప్పుడు తినడానికైతే ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసి పెట్టేశాను పిల్లలకి. వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఇంకా యాపిల్ కావాలని చెప్పింది మా చిన్నమ్మాయి అయితే. ఈరోజు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, అంటే అప్పుడప్పుడు ఫ్రూట్స్ అన్నీ తెస్తూ ఉంటాము. మంత్లీ 2-3 times అట్లా గుర్తున్నప్పుడు అట్లా టౌన్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఫ్రూట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. బట్ ఇంకా ఈరోజు అయితే యాపిల్ అండ్ పపాయ ఉన్నాయి ఇంట్లో. అవి అయితే కట్ చేసి స్నాక్స్కి వేసేసాను. అండ్ ఇంకా తినడానికి కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా టిఫిన్ అవి తినేసి వాళ్ళు ఈ పపాయ తినేసి అయితే స్కూల్కి బయలుదేరేస్తారు. సో ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా మా ఆయన కూడా మంచిగా పూజ అంతా చేసేసారు ఇంట్లో. ఈరోజు నాకు కొంచెం లేట్ అవుతుందిలేండి, చెప్పాను కదా. సో బయట వెళ్ళే షాపింగ్ పనులు ఉన్నాయని చెప్పి ఈరోజు ఇంట్లో తొందరగా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాను. దానివల్ల ఇంకా నేను ఇంకా స్నానం చేయలేదన్నమాట. ఫస్ట్ ఇంటి పని వంట పని అయిపోతే ఆ తర్వాత స్నానం అవి చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆయన అయితే స్నానం చేసుకొని ఇంకా మంచిగా దీపం పెట్టేసుకున్నారు. సో నిద్ర లేవగానే ఇంట్లో చెత్తలు చేసి ఉంటాను, అండ్ నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసి ఉంటాను కాబట్టి ఇల్లు నీట్గానే ఉంటుంది. సో ఆయన అయితే లేచి ఇంకా స్నానం చేసుకొని దీపం పెట్టేసుకుంటారు. ఇంకా అయితే నేను వంట పని టిఫిన్ పని ఇవన్నీ చేసుకుంటూ పిల్లలైతే రెడీ చేసేసాను. అండ్ పిల్లలు ఇద్దరు కూడాను మంచిగా దేవుడికి మొక్కుకుంటూ ఉన్నారు. సో మా అమ్మాయికి అయితే వినాయకుడు ఇష్టం అని చెప్పి వినాయకుడికి సైడ్కి మొక్కుతూ ఉంది. సో అట్లా చిన్నపిల్లలు కదా, మనం చెప్పిస్తే ఇంకా వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఇద్దరు పిల్లలు కూడా మంచిగా దేవుడికి మొక్కేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అయితే స్కూల్కి బయలుదేరేస్తారు అనమాట. ప్రతిరోజు కూడా ఇలానే దీపం పెట్టేసి ఉంటారు కాబట్టి తొందరగా ఆయన. సో రోజు ఇట్లా దేవుడికి అయితే మొక్కుకొని వెళ్తారు. అన్నికి ఇక్కడైతే అక్క చెల్లి చిన్న గొడవలు పడుకుంటూ ఉన్నారులేండి స్కూల్కి వెళ్ళేటప్పుడు. సో వీళ్ళకి నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఇంకా అక్క చెల్లెలు కానీ అండ్ అన్న చెల్లెలు కానీ ఎవరైనా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ గొడవలు మనం ఆపలేమన్నమాట. వాళ్ళు ఎంత గొడవ పడుకుంటారో అంతే ప్రేమగా కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా ఒక అంటే గొడవ పడుకునేంతసేపు డైలీ ప్రతి చిన్న విషయానికి అరుచుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఇద్దరు కలిసిపోతూ ఉంటారనమాట. అట్లా అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముడు కానీ అట్లా రిలేషన్ అనేది ఎప్పుడు గొడవలు పడుకుంటేనే వాళ్ళకి అంత ప్రేమ ఉన్నట్లని నేను అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా అన్న కూడా అట్లానే గొడవలు పడుకునే వాళ్ళం. బట్ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుందన్నమాట. సో అట్లా అండ్ ఇంకా మా పిల్లలు కూడా మా బుద్ధులే వచ్చాయిలే అని చెప్పేసి అయితే వాళ్ళని ఇంక అట్లా వదిలేస్తాను, నచ్చ చెప్పినంత చెప్పేసి. సో ఇంక ఇప్పుడైతే పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేశాను కదండి.
కదండి, ఇప్పుడైతే కొంచెం రిలాక్స్ అయ్యే టైం అనమాట. ఇంకైతే పిల్లలకి పపాయ కట్ చేసి వచ్చినాను కదా స్నాక్స్కి అని చెప్పి, సో అవి ఒక 2 ముక్కలు అయితే మిగిలించుకున్నాను. అవి ఏంటంటే మనకి ఫేస్ ప్యాక్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ ప్యాక్ కాదు, జస్ట్ అట్లా మనకి ఆ పపాయ ఒక ముక్క తీసుకొనేసి దాన్ని మంచిగా నేను చూపిస్తున్న విధంగా అయితే ఫేస్కి ఇట్లా అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఒక 10-15 నిమిషాల వరకు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ అనేది గ్లో వస్తుంది అండ్ ఇంకా కొంచెం చెప్పాలంటే బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మనకి రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు ఒకేసారి కాదండి, అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉండాలి. సో ఇంకా చెప్పాలంటే స్ట్రాబెర్రీ ఇలాంటివి ఏదైనా మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రూట్ ఫేషియల్ లాగా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇంకైతే ఒక 10-15 నిమిషాలు ఇట్లా మసాజ్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా అట్లనే వదిలేసి ఆ తర్వాత అయితే డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ అవి చేసేసుకోవాలి. సోప్ వేయకూడదండి, నార్మల్గా కూల్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. సో చూసారు కదా నా ఫేస్ అయితే ఎంత గ్లోగా కనిపిస్తుందో. సో అట్లయితే మనం న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే హ్యాపీగా ఫేస్కి అనేది ఇట్లా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా అయితే చెప్పాను కదా షాపింగ్ అయితే వెళ్ళేసి రావాలని చెప్పి, సో షాపింగ్ వెళ్ళేసి వచ్చేసానండి. ఇంకా అక్కడంతా వీడియో తీసుకోవడానికి అవ్వలేదని చెప్పి తీయలేదు. అండ్ ఇంకా ఈ డ్రెస్ అయితే కొనుక్కున్నాను మా అమ్మాయి కోసం, చిన్నమ్మాయికి, ప్రియా ఉంది కదా తనకైతే. సో మా పిల్లల పేరు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో పెద్దమ్మాయి పేరు బాంధవ్య, చిన్నమ్మాయి పేరు హేమప్రియ అనమాట. మేము ప్రియా అని పిలుస్తూ ఉంటాం ముద్దుగా, అండ్ పెద్దమ్మాయిని బాంధు అని పిలుస్తూ ఉంటాము. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి మా పిల్లల పేర్లు, అండ్ వాళ్ళని మీరు ఎప్పుడూ కూడా బ్లెస్ చేస్తూనే ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. సో అయితే ఇంకా ఈ డ్రెస్ కొనుక్కొచ్చానండి. ఎందుకు అంటే మా అమ్మాయి కావడెత్తుతోంది సాటర్డే రోజు, అందుకని చెప్పేసి ఈ డ్రెస్ అయితే కొనుక్కొచ్చాను. కావడికి ఎల్లో కలర్ కదండి వేయాలని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఎల్లో పర్టికులర్గా ఎల్లోనే వేయాలని మా సైడ్ ఏమి ఉండదన్నమాట. సో ఏవైనా వేసుకోవచ్చు, కొత్త బట్టలు అయితే చాలు. అందుకని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్ని అయితే నేను కస్టమైజ్ చేయించాను. చెప్పాను కదా సో అబ్బాస్ టైలర్ ఉన్నారని చెప్పేసి, సో వాళ్ళ దగ్గర అయితే నేను ఇంకా ఈ డ్రెస్ని కస్టమైజ్ చేయించుకున్నాను. సో క్లాత్ అంతా వాళ్ళదే, డిజైన్ మాత్రం ఫోటోలో చూపించేసి వచ్చాను. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మనకి అదే డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయించారు. 1700 అయ్యిందండి. మళ్ళీ కాస్ట్ అడుగుతారు, అందుకే చెప్పేస్తున్నాను ముందుగానే. ఇంకా ఇదైతే ఆల్రెడీ ఒక 3 డేస్ ముందే నేను చెప్పేసి వచ్చున్నాను. 3 డేస్ అయింది కరెక్ట్గా చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి వచ్చి, ఇంకా 3 డేస్ తర్వాత మనకి స్టిచ్ చేసి ఇచ్చేసారనమాట. సో ఇంకైతే షాపింగ్స్ ఈరోజు రేపు షాపింగ్స్ అవి చేసేసుకుని ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే మనము ఊరికి బయలుదేరేస్తాం, అత్తయ్య వాళ్ళ ఊరికి. అక్కడైతే కావడి పండుగ అనమాట. అక్కడ వీడియోస్ అన్ని షేర్ చేస్తాను మీతో. సో మేమైతే ఇంకా చెప్పాను కదండి కావడి పండుగ కోసం అయితే రేపు ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట ఊరికి. అండ్ రేపైతే ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి 2 డేస్కి సరిపడా. అండ్ అలాగే రేపు కొన్ని సరుకులు అయితే కొనాలి. అండ్ అలాగే ఇంకా రేపు కొన్ని సరుకులు అయితే కొనుక్కోవాలి అక్కడికి తీసుకెళ్ళడానికి. వెజిటేబుల్స్, పువ్వులు ఇవన్నీ కూడా రేపు సంత అనమాట, పలంనేరులో ఫ్రైడే సంత. సో రేపైతే అవన్నీ కూడా కొనుక్కొని వెళ్ళాలి. ఈరోజు అయితే వెళ్ళి ఓన్లీ డ్రెస్ మాత్రం కొనుక్కొచ్చాను. సో కావుడి కంటే కొంతమంది పర్టికులర్గా ప్యూర్ ఎల్లోనే వేస్తారు, కొంతమంది కొత్త బట్టలు ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకైతే మేము పర్టికులర్గా ఎల్లోనే వేసుకోవాలని ఏం లేదండి, కొత్త బట్టలు ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను అది తీసుకున్నాను. ఫెస్టివల్కి యూజ్ అవుతుంది, అలాగే ఇంకా ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అని చెప్పి. సో అందుకని చెప్పి ఒకవేళ ఎల్లోనే వేయాలి అంటే ఎల్లోనే వేసుకునే వాళ్ళం. ఇప్పటికి పెద్దమ్మాయి 5 టైమ్స్ కావిడెత్తింది, ఇప్పుడు చిన్నమ్మాయిది 3rd టైం అనమాట. సో అలాంటప్పుడు మేము ఎప్పుడు కూడా ఎల్లోనే వేయాలని ఏం వేయలేదన్నమాట. దొరికితే ఎల్లో వేస్తాం, లేదనుకుంటే నార్మల్వే. సో అలాగే ఇప్పుడు కూడా తీసుకొచ్చాను. అండ్ బయట అయితే వర్షం పడుతుంది. సో ఇంకైతే పిల్లలు వచ్చారనమాట స్కూల్ నుండి ఇప్పుడే. సో ఇంకా పిల్లలకి ఏవైనా కొంచెం ఫుడ్ రెడీ చేసి పెట్టేసి వాళ్ళని ట్యూషన్కి పంపించేసి ఆ తర్వాత అయితే ఇంకా ఇంట్లో పనులు, అలాగే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. అండ్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తుంటే. నేనైతే టౌన్లోకి వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయాను. సో అదనమాట, మధ్యాహ్నం వెళ్ళాను. సో ఇప్పుడైతే పిల్లలు రాగానే ఆ డ్రెస్ ఎలా ఉందో పెట్టి చూసాను అనమాట. దాని ఇంకా మనం వేసేటప్పుడు కావడప్పుడు పసుపు నీళ్ళు చల్లేసుకొని ఆ తర్వాత వేస్తాము. సో అది ఇంకైతే మళ్ళీ టౌన్లోకి వెళ్ళే పని అయితే పడిందండి. సరే అని ఇంకా బయట వచ్చామన్నమాట. సో బయట వచ్చేసరికి ఇక్కడ ఒక మంకీ కాసుకొని ఉంది, చూసారు కదా, ఇది మేము పెట్టే ఫుడ్ కోసం కాసుకొని ఉందన్నమాట. కాకపోతే ఇంట్లో ఏమీ లేదు ఆ రోజు అనగానే. అంటే ప్రతిరోజు కూడా మేము ఏంటంటే అరటి పండు కానీ ఏదైనా ఫ్రూట్ కానీ ఏదో ఒకటి బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి పెడుతూ ఉంటామన్నమాట దానికి. అందుకని చెప్పి ఈరోజు కూడా వచ్చింది. సో మనం ఏదైనా ఒకటి ఇచ్చాము, ఒక రోజు అలవాటు చేసామంటే ఇంకా ఖచ్చితంగా కుక్కలు అయిపోయి కోతులు అయిపోయి
పోనీ ఏవైనా సరే అలవాటుగా మన ఇంటి దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇంతకుముందు ఒక 3 ఇయర్స్ ముందు ఒక హౌస్లో ఉన్నాను. అక్కడ కూడా ఇలానే ఒక మంకీని అయితే మేము అంటే సాకేవాళ్ళం అనమాట, పెంచుకోలేదు. డైలీ కూడా మార్నింగ్ ఈవినింగ్ అది మన ఇంటి దగ్గరకు వచ్చి కిటికీ దగ్గర సౌండ్ చేస్తుంది, విండో దగ్గర. అప్పుడు మేము దానికి ఏవో ఒకటి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. ఫొటోస్ తీసుకోవాలంటే ఫోజులు ఇచ్చేది, అట్లంతా చేసేది, చెప్తే నమ్మరు. అట్లాంటిది మళ్ళీ అక్కడ నుండి ఖాళీ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇట్లా ఇంటి దగ్గర ఒక 3 డేస్ నుంచి అలవాటు అయింది. ఇంక దానికి ఏదైనా పెడదామని చెప్పి చూస్తే ఏమీ లేవు. సరే ఇంక ఈరోజు తీసుకొని వెళ్దాంలే, రేపటి నుండి పెడదామని చెప్పేసి అయితే ఇంక దానికి అట్లా మాట్లాడుకుంటూ కాసేపు వీడియో షూట్ చేసుకొని టౌన్లోకి వచ్చేసాము. మా అమ్మాయిని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసేసి ఆ తర్వాత ఇంకా రేపు ఫ్రైడే కదా, అందుకని చెప్పేసి పూజా సామాగ్రి అవి కొనుక్కుందామని చెప్పి వచ్చాము. అండ్ ఇక్కడైతే పూజా సామాగ్రి అయితే డైలీ కూడా మేము ఇక్కడే కొంటూ ఉంటాం, ఈ నాన్న వాళ్ళ షాపులో. చెప్పాలంటే వీళ్ళు మనకి ఏ రిలేషను లేదండి, రక్త సంబంధం అయితే ఏం కాదు, కానీ ఒక నాన్నలాగా ఒక తమ్ముడిలాగా అయితే వీళ్ళు మాకు రిలేషన్ అనమాట. ఏ బంధం లేకపోయినా మనకి బంధువులు అయ్యారనమాట వీళ్ళు. సో మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు మనం మంచిగా మాట్లాడితే మనతో అందరూ కూడా మంచిగానే ఉంటారనేది నా ఉద్దేశం. సో ఇట్లా ఒక తండ్రి ఒక తమ్ముడు దొరికారని నేను అనుకుంటాను. ఎప్పుడు కూడా మేము రెగ్యులర్గా ఈ షాప్కి వస్తూ ఉంటాం. నన్ను ఒక కూతురులాగా, మా ఆయన ఒక అల్లుడిలాగా చూసుకుంటూ ఉంటారు. మేము వచ్చిన ప్రతిసారి నాకు ఏదో ఒకటి పూజ సామాగ్రి కొనుక్కున్న తర్వాత ఫ్రీగా ఏదో ఒకటి ఇవ్వకుండా అయితే పంపించరనమాట. అట్లా బంధాలంటే సో మనతో మాట్లాడని బంధాల కోసం, మనతో లేని బంధాల కోసం మనం బాధపడుతూ ఏడుస్తూ వెంపర్లాడడం కంటే కూడా ఇట్లా ఏ రక్త సంబంధం లేకపోయినా మనతో మంచిగా ఒక కూతురులాగా, ఒక అల్లుడిలాగా, ఒక బిడ్డలాగా చూసుకునే వాళ్ళతో మనం ఒక తండ్రి స్థానంని మనకిచ్చినప్పుడు వాళ్ళనే ఒక బంధువులుగా తీసుకొని మంచిగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలనేది నా ఆలోచన అనమాట. సో అట్లా నేను కూడా చాలా బాధపడేదాన్ని రిలేషన్స్ కోసం, అంటే రిలేషన్స్ పోగొట్టుకోకూడదని చాలా తపన పడేదాన్ని, బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. ఇంకా ఓపిక లేకుండా పోయింది నాకు చాలా వరకు, చాలామంది విషయాల్లో. అందుకని చెప్పేసి ఇంకా నేను మనం ఎంతసేపు ఇలానే ఉన్నామంటే ఇంకా మనకి కాలం రాదని చెప్పేసి ఇంకా నేను నా ఓన్ వేలో నేను వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట, అంతే. సో నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, మనం ఇంకేం చేయలేం. సో ఇంకా ఇక్కడైతే పువ్వులు పూజ సామాగ్రి కొనుక్కొని వెళ్తూ ఉంటే దారిలో అయితే ఇక్కడ మంచిగా వేడి వేడి జిలేబీలు అయితే వేస్తున్నారని చెప్పేసి ఇంక ఇక్కడ ఆపాము. సో ఇక్కడైతే వాళ్ళు వేసేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఒక క్లాత్లో అయితే వేసేసుకొని ఎంత ఫాస్ట్గా అయితే వేసేస్తున్నారు. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇట్లా వేయలేమన్నమాట. అండ్ ఇంకా తెల్ల జిలేబీలు అంటారు కదా, ఆ టైప్ ఇవి, కలర్ అంటే ఫుడ్ కలర్ లేకుండా చేస్తున్నారు. సో బాగా అనిపించింది. సరే అని చెప్పేసి అయితే ఇంకొక పావు కిలో, అంటే మేము 1/4 కేజీ అంటాము, సో పావు కిలో అనాలంట, పావు కిలో తీసుకున్నామండి. 50 రూపాయలు అని చెప్పేసి పావు కిలో 50 రూపీస్ ఇచ్చేసి అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగున్నాయి, కాకపోతే కొంచెం లైట్గా పుల్లగా అనిపించాయి అనమాట. అంటే ఎప్పటివో ఏమో మరి పిండి తెలీదు. సో నేను ఒక 2 అయితే తినేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. అక్కడికి వేడిగానే వేపించుకున్నానులేండి, అయినా కూడా కొంచెం పుల్లగా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా మా ఆయన వాటితో పాటు పనస తొళ్ళు కూడా తీసుకున్నారు. సరే అని చెప్పేసి ఇంకా అవైతే ఒక 2 తిన్నాను అంతే, మరీ ఎక్కువేం తినలేదు. సో ఇంకా ఇవి ఒక 2 తినేసి ఆ తర్వాత జిలేబీలు తిందాంలే అని చెప్పేసి అక్కడ పక్కన పెట్టేశాను. ఇంట్లో ఒకే రోజు అన్నీ తెచ్చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా ఏమీ లేవు తినాలి అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఏమి తీసుకురారు, ఇంట్లో కూడా ఏమి ఉండవు. సో మనకి అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి వెనకాల ఒకటి ఏదో ఒకటి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. వాటిని తినలేము, అట్లనే వేస్ట్ చేయలేము, అట్లా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. ఇంక నేను ఒక 2 పనస్తోనలు తినేసిన తర్వాత అయితే మంచిగా వేడి జిలేబీలు అయితే వేసుకున్నాను. చెప్పాను కదా కొంచెం పుల్లగా ఉన్నాయండి, ఒక 2 ఏమో తిన్నాను, పెద్దగా ఏం నాకు నచ్చలేదు. సరే అని చెప్పేసి ఇంక వాటిని పక్కన పెట్టేశాను. పిల్లలకైతే నచ్చితే తిని, లేదనుకుంటే ఇంకా మంకీస్ వస్తూ ఉంటాయి కదా, వాటికి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంక అట్లే కవర్లో పెట్టేశాను. సో ఇంకా ఈరోజు అయితే ఇలా గడిచిందండి షాపింగ్ పనులు, ఇంట్లో పనులతోటైతే. ఇంకా రేపు వచ్చేసరికి బ్యాగులు ప్యాకింగ్ చేసుకోవాలి ఊరికి వెళ్ళడానికి. అలాగే అక్కడికి కావడికి కావాల్సిన పూజా సామాన్లు, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవాలన్నమాట. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఊరికి వెళ్ళే వీడియో అయితే. అండ్ ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.